ఉన్నారు ప్రవీణ్. రైట్ యామని పోలింగ్ సరళి అయితే కొంత చైతన్యవంతంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షేక్పేట్ ప్రాంతంలో పూర్తిగా కూడా ప్రధాన పార్టీల మధ్య అయితే ప్రచార పర్వం కావచ్చు, ఓటర్లలో చైతన్యం కావచ్చు, ఈ యొక్క జరిగిన విధానం చూసుకున్నట్లయితే కొంత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రస్తుతం మనం చూసుకుంటే షేక్పేట ఓయి కాలనీలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 4,000 మందికి పైగా 4,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ చూసుకున్నట్లయితే 4 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈ యొక్క 4 బూతుల్లోనే దాదాపుగా హైయెస్ట్ బూత్లో దాదాపుగా 1,200 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా మనం క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ. ఎందుకంటే అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఐటీ కారిడార్కి ఆనుకొని ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి తమ ఓటు హక్కు వినియోగించుకుని ఆఫీస్కి వెళ్ళేందుకు పొద్దున్నే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి చూసుకున్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొబైల్స్ అయితే లోపలికి ఎలో చేయట్లేదు. పర్టికులర్గా మొబైల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఐడి కార్డు ఉంటేనే మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి చైతన్యవంతం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మనతో మాట్లాడేందుకు ఈ కాలనీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సో చెప్పండి, ఈసారి మొత్తంగా మీ యొక్క కాలనీలకు సంబంధించి ఓటింగ్ పర్సెంట్ ప్రతిసారి జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు, ప్రతి ఓటింగ్ సెలక్షన్లో కావచ్చు తక్కువ శాతం నమోదవుతూ ఉంటుంది. ఈసారి ఎలాంటి చైతన్యవంతంగా ఉంది మీ కాలనీకి సంబంధించి? ఎలా పోలింగ్ సార్ ఎలా ఉంది? నా పేరు రవికుమార్, ఇక్కడ ఓయి కాలనీ ప్రెసిడెంటు. ఇక్కడ మాకు ఓయి కాలనీలో 4 బూతులు ఉన్నాయి. 4 బూతుల్లో 3,900 ఓట్లు ఉన్నాయి. గతంలో సిటీలో మీకు అందరికీ తెలుసు సహజంగా 40% దాటకపోయేది. ఈసారి గత 2 నెలల కానించి మన ఓయి కాలనీలో ఉన్న మన యువత కానీ మేము కానీ అసోసియేషన్ తరఫున కానీ ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి మా వాట్సాప్ గ్రూపులలో కానీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఇంటింటికి పోయి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి 65% మా బూత్లలో ఓయి కాలనీలో పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మించి కూడా రావచ్చు, 70% కూడా రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది కానీ నిన్న రాత్రి వాళ్ళు సహాయ సహకారాలు అందించామని చెప్తే అందరికీ కూర్చోబెట్టి ఎలాంటి శాంతి భద్రత వివాహతం కాకుండా మేము అందరినీ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎప్పుడు కూడా ఇక్కడ ఓయి కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా జాగ్రత్తగా నీట్గా పోలింగ్ అవుతుంది. ఇప్పుడు ఉదయమే చాలా చైతన్యం తీసుకురావడంతో ఉదయమే చాలామంది క్యూ కట్టారు. మీరు చూసుకోవచ్చు అక్కడ ఓటు వినియోగించుకోవడానికి చాలామంది వచ్చారు. సార్ ముఖ్యంగా అంటే ఈసారి ఎలక్షన్ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అలాగే సౌకర్యాలకు సంబంధించి కూడా మెరుగుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీకు సంబంధించి ఎలా ఉన్నాయి? ఇప్పుడు అక్కడ చూస్తే ఓటర్ అసిస్టెంట్ బూత్స్ ఇంతకుముందు లేకపోయేది. ఎవరికి వాళ్ళు పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. ఈసారి ఓటర్ అసిస్టెంట్ బూత్ హైడ్రా నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క బూత్ వైజ్గా వాళ్ళు అవేర్నెస్ ఇచ్చారు. వాళ్ళకి స్లిప్స్ లేకపోతే వెంటనే స్లిప్స్ తీసిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. యాప్స్ ద్వారా కూడా ప్రింట్ ఇస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. వెంటనే వాళ్ళు స్లిప్స్ దొరుకుతున్నాయి కూడా ఏఐ ద్వారా. మీరు చెప్పండి, మీకు సంబంధించి ఎలా ఉంది ఏర్పాటు? ఓటు వేశారు? ఇప్పుడు ఓటు వేసి వచ్చానండి. ఈసారి కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తుందండి. ముందు ఇంత ఇది లేదు. ఈసారి కొంచెం యాక్టివ్గా అందరూ పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా పెద్దవాళ్ళని తీసుకొని తమ ఓటు వినియోగించుకునేందుకు వస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఓటింగ్ స్టార్ట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లోనే దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే 70-80 ఓట్ల పైగా కూడా ఇక్కడ పోలైనట్టుగా మనకు చెప్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున అయితే క్యూలో నిలబడి ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గతంలో కన్నా కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఈ కాలనీలో చూసుకున్నట్లయితే 4,000 ఓట్ల పైగా ఉన్నాయి. సో ప్రతిసారి కూడా ఈ కాలనీలో తక్కువ 40% మాత్రమే నమోదవుతూ ఉంది. కానీ ఈసారి మాత్రం 60% పైగా నమోదవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అలాగే ఈసారి అంటే ఏ క్యాండిడేట్ ఓటేస్తాం, ఎందుకంటే 4 ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు కాబట్టి